కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరడంతో ఒక ఘట్టం ముగిసిందని చెప్పాలి. ఎందుకంటే కిర్లంపూడికి ఆయన దగ్గరికి పవన్ కళ్యాణ్ దూతలను పంపించారన్నప్పటి నుంచి దశల వారీగా చాలా చాలా రసవత్తరమైన రాజకీయం నడిచింది. ముద్రగడ పద్మనాభం రాజకీయాలతో ఎవరికేమీ భిన్నాభిప్రాయాలున్నా లేకపోతే విమర్శలున్నా ఆయన అయితే ఒక పద్ధతిలో వెళ్తూ ఉంటాడు. కాపులు అంటూ ఉంటాడు. అంతవరకు ఎవరికి భిన్నం, ఇంకా దాంతో ఎవరు కాదనే పరిస్థితి లేదు. రెండవది, పవన్ కళ్యాణ్ ఆయన దగ్గరికి మనిషిని పంపించారు కానీ ఆయనేమి పవన్ కళ్యాణ్ వెంట పడింది కూడా లేదు. ఆ విషయం హరిరామజోగయ్య కూడా వర్తిస్తుంది. ఏదైనా ఇలా జరిగిన తర్వాత అర్థంతరంగా వదిలేయటంతో ఆయన సహజంగా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకి ముందు నుంచి తుని ఘటనలు ఇట్లాంటివి కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఆయన వైసీపీలో చేరడాన్ని ఎవరేమీ ఆక్షేపించలేరు. అయితే ఈ సందర్భంలో ఆయన దగ్గరికి దూతగా వెళ్ళిన బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు, మీరు పవన్ కళ్యాణ్ అయితే మీ ఇంటికి రావాలి, మీ ఊరికి రావాలన్నారు, మరి జగన్ దగ్గరికి మీరే వెళ్ళారు కదా, ఇది ఎలా అనే లాజిక్ తీసుకొచ్చారు. నిజంగా అంటే పంపించింది దూతగా వెళ్ళిన ఆయన అది చెప్తే ఆయన ఏం అడగలేదు కదా. కాబట్టి ఆయన షరతు పెట్టడం అంటే మీరు నేను వెంటపడినట్టు ఉండకూడదు అని చెప్పదలుచుకున్నారు. ఆయన చెప్పారు, కాదు ఇదంతా వైసీపీ కోవట్గా చేశారు, వైసీపీ ఇదంతా చేయించిందంటే తప్పకుండా ఏ రాజకీయ పార్టీ, ఈ పాలక పార్టీలన్నీ వాటి రాజకీయాలు ప్లే చేస్తాయి. జ్యోతుల్ నెహ్రూ కూడా వెళ్ళారు కదా. జ్యోతుల్ నెహ్రూ వైసీపీలో టీడీపీలో కూడా ఉన్నటువంటి నాయకుడే కదా. ఆ వెళ్ళినప్పుడు కూడా నేను రాజకీయాల కోసం కాదు, ఏదో శివ పూజకు పిలవడానికి అని అన్నారు. కాబట్టి చాలా జరిగాయండి. ఏదైనా ముద్రగడ పద్మనాభం వెళ్ళి వైసీపీలో చేరడంతో ఇప్పటికే ఒడిదుడుకులకు గురవుతున్నటువంటి జనసేన శిబిరం, దానికి అండగా ఉంటారు అనుకున్నటువంటి కాపు శిబిరం, ఇవి తప్పకుండా ఆ ఈక్వేషన్స్లో మార్పు వస్తుంది. సోషల్ ఇంజనీరింగు, పొలిటికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ చాలా చెప్పారు కదా, అవి కాస్త తలకిందులయ్యే అవకాశం ఉంటుంది. అంతిమంగా ఏం జరుగుతుందన్నా, సహజంగా తెలుగుదేశం పార్టీకి కాపులకు ఎప్పుడు వైరుధ్యం ఉంది. ఇప్పుడు ఈ పరిణామం తర్వాత ఇప్పుడు ఆయనైతే నేను ఎన్నికల్లో పోటీ చేయను అని ప్రకటించేశారు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఇంకా ప్రత్యేకించి చెప్తే తప్ప ఆయనేమీ ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఆయన ప్రకటించకపోవచ్చు. ఆయన కుమారుడు అంటున్నారు, అది కూడా ఏం జరుగుతుందో తెలియదు. ఏదైనా మళ్ళీ ఒక విధంగా బ్యాక్ టు స్క్వేర్ వన్ అనాలి. 89 నాటికి ఏ విధంగా అయితే కాంగ్రెస్కు తెలుగుదేశంకు మధ్యలో ఈ సామాజికమైన వైరుధ్యాలు ఇవన్నీ సాగాయి, ఇప్పుడు మళ్ళీ పరిస్థితి అక్కడికి వచ్చింది. గోదావరి జిల్లాలో ఈక్వేషన్స్ దీనివల్ల వస్తాయనుకున్న మార్పులు రాకపోవటం ఒకటి. పవన్ కళ్యాణ్ మీద స్వయంగా పిఠాపురంలో అటు తెలుగుదేశం నాయకుడు వర్మ దాదాపు తిరుగుబాటు లాంటిది చేయటం, ఏం చేయాలో ఆలోచిస్తాను కార్యాచరణని ప్రకటించటం, ఇవన్నీ చూస్తుంటే పరిస్థితులు దాటిపోతున్నట్టు కనిపిస్తుంది పార్టీలో మటుకు. అలాగే విజయవాడలో పోతిన మహేష్, ఇంకా చాలా చోట్ల విశాఖ జిల్లాలో కొంతమంది, చాలా ఎక్కువ మంది చాలా దగ్గరగా ఉండి చాలా ఆశ పెట్టుకున్న వాళ్ళైతే ఇక్కడ అసభ్యంగా చెందారు. అలా జరగడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ముందు వాళ్ళకి ఇచ్చినటువంటి బిల్డప్ అంటాను నేను, హైప్, అది ఇక్కడ సమస్యగా మారింది. మరి వీటన్నిటి చివరికి ఎలా సర్దుబాటు చేస్తారు? ఏదేమైనా ఉన్నదాంతో వెళ్ళిపోవడమే ముందుకు అన్న సిద్ధాంతం తప్ప ఇప్పుడు పవన్ చేతుల్లో కూడా పెద్దగా ఏమీ లేదు, చంద్రబాబు చేతుల్లో కూడా లేదు. ఎందుకంటే తెలుగుదేశం శిబిరం కూడా అలాగే కల్లోలితంగా ఉంది. కాబట్టి ముద్రగడను జగన్ ఎలా ఇముడ్చుకుంటాడు, ఆయన ద్వారా కాపులకు ఎలాంటి మెసేజ్ పంపిస్తాడు, ఆ సోషల్ ఇంజనీరింగ్ ఏం చేస్తారన్నది మనం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. కాపులు అందరూ ఏ ఒక్కరినో బలపరచడం కాకుండా ఈ 2-3 శిబిరాలుగా లేకపోతే 2-3 స్రవంతులుగా విభజించబడే అవకాశమే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. అదైనా వైసీపీకి ఉపయోగమే కదా, అందరూ వ్యతిరేకం కాకుండా. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ వ్యూహం అన్నారు కానీ ఆయన వ్యూహం అంతగా ఫలించినట్టు కనపడదు. కారణం ఆయనకు ఒక స్పష్టమైన రాజకీయ మార్గం లోపించటం, బీజేపీతో చేతులు కలపటం, తెలుగుదేశం మీద ఈ కాపు పెద్దలకు ఉన్న అవిశ్వాసం, తన సీటు గురించి కూడా తను స్పష్టత చెప్పకుండా అటు ఇటు మారి ఇప్పటికి కూడా లోక్సభ పిఠాపురమ
పిఠాపురంతో పాటు లోక్సభ అలాంటి ప్రశ్నలు ఉన్నప్పుడు పవన్ బలమైన సందేశం పంపించలేకపోయారని చెప్పాలి. ఆ ప్రభావం కనిపిస్తుంది.